హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఒక సగటు భారతీయుడిగా మాట్లాడుతున్నా. అంతకన్నా ముందు మీకు విషయం చెప్పాలి. నేను భారతీయుడిని. ఐ మీన్ కొంతమంది ఇక్కడున్న షియా ముస్లింల భాషలో చెప్పాలంటే నేను సున్నీ మతస్థుడిని. మీ అందరికి ఈ విషయం ద్వారా ఒక విషయం చెప్దామని వచ్చాను. యూట్యూబ్ ద్వారా అందరికీ కనెక్ట్ అవుతున్నానని తెలిసి ఆశిస్తున్నాను. అందరికీ ఈ వీడియో రీచ్ అయితే అదే చాలు. అండ్ విషయానికి వద్దాం. రీసెంట్గా జరిగిన ఇరాన్ గొడవల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో సుప్రీం లీడర్ చనిపోవడం కానీ, దానివల్ల ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క షియా ముస్లిం రియాక్ట్ అవ్వడం కానీ. బట్ ఇది అనెథికల్. మన దేశానికి సంబంధించిన దాంట్లో మన దేశం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, లేదా ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సింది పోయి అక్కడ ఎవడో 30,000 మందిని 40,000 మందిని చంపిన వాడి గురించి మన దేశస్తులే మన దేశంలోనే ఉంటూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అంత క్రూరతో చంపిన వాడికి ఏమాత్రం ప్రయారిటీ ఉండదు. వాడు చేసినప్పుడు ప్రతి ఒక్కడు తమని తాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు తప్ప, మన సొంత దేశం ఏమైపోతే మనకెందుకు లేని ఆలోచిస్తాడు తప్ప మన దేశం గురించి ఒక్కడు ఆలోచించలేదు. ఇక్కడ షియా ముస్లిమ్స్ చేస్తున్న తప్పు కూడా అదే. ఇరాన్లో వాడెవడో చనిపోయాడని చెప్పి ఇక్కడ వాళ్ళు ర్యాలీలు తీశాడు. వాడి వల్ల మనకు వచ్చి ఒరిగేదేముంది? మన దేశంలో అంతర్గత కలహాలు సృష్టించడానికి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే చాలు. నిజమైన భారతీయత కోనుకునే ఏ ఒక్కడు కూడా ఒక మతానికి సంబంధించిన వాడో, ఒక వర్గానికి సంబంధించిన వాడో చనిపోతే రియాక్ట్ అవ్వడు. ఒకవేళ రియాక్ట్ అయ్యాడంటే వాడు కేవలం మతం గురించి బతుకుతున్నాడు అనాలి కానీ భారతదేశంలో భారతీయుడిగా బతకాలనుకోడు. ఒకవేళ అనుకున్నాడంటే వాడు ఎప్పుడు రియాక్ట్ అవ్వడు. నేను షియా ముస్లింలకు కానీ, ఏ ఇతరులకు కానీ, ముస్లిమ్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే: మీరు నిజమైన భారతీయులు అనిపించుకోవాలి అంటే సాటి మఠాల వారితో మరియు వాళ్ళతో ఉండాల్సిన వ్యవహార శైలిని మార్చుకోండి. అందరు కలిసి ఉండడమే భారత్ అంటారు తప్ప మిమ్మల్ని సపరేట్గా వెళ్ళి నువ్వు షియా ముస్లిం కదా, నువ్వు సున్నీ ముస్లిం కదా అని ఎవ్వడు గౌరవించడు. వాళ్ళు మీద వేలెత్తి చూపించడానికి కూడా చిన్న వంక కూడా దొరకకూడదు. భిన్నత్వంలో ఏకత్వం, అది మన భారతదేశానికి ఉన్న గుర్తింపు. దాన్ని కొంతమంది షియా ముస్లింలు చెడగొడుతుంటే చూస్తూ ఓర్వలేక వచ్చాను. అంతేకాదు, ఎక్కడో దేశంలో ఎవరో చనిపోతే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపొద్దున మన దేశానికి ఒక యుద్ధం వస్తే మనమే మతం అంటూ కొట్టుకుని విడిపోతే భారతదేశం మీదకి యుద్ధం వస్తే ఎవరు రియాక్ట్ అవుతాడు? యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను చెప్పేది ఒకటే: ఇక్కడ కులమో, మతమో, ప్రాంతమో కాదు ముఖ్యం, దేశం ముఖ్యం. ఆ దేశం గురించి ఎవరు నిలబడతాడు అనేది ముఖ్యం. అది ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు.